నమస్తే, వెల్కమ్ డాష్ టాక్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఆయన ఎప్పుడైతే తెలంగాణ భవన్ లో పెద్ద ఎత్తున విస్తృత సమావేశంలో పాల్గొని క్యాడర్ కి దిశానిర్దేశం చేశారో అప్పటి నుంచి ఆయన స్పీచ్ లో మాట్లాడినటువంటి వ్యాఖ్యల దుమారం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. సో ఈ నేపథ్యంలో ఆయన స్పీచ్ కానీ లేకుంటే ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తున్నటువంటి వ్యవహారం చూస్తుంటే ఖచ్చితంగా ప్రజల్లోకి వచ్చేస్తున్న సంకేతాలు ఇస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు తాజాగా బుధవారం కూడా విస్తృత సమావేశంలో కూడా ఆయన యాక్టివ్ గా మాట్లాడి బీఆర్ఎస్ పార్టీని కూడా యాక్టివ్ చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు త్వరలోనే ఉప ఎన్నికలు రాబోతాయంటూ కూడా ఆయన చెప్పారు. సో ఇప్పుడు ఆయన రాక మంచిదే అయినప్పటికీ కూడా చాలా రోజులుగా తెలంగాణ రాజకీయాలన్నీ కూడా వెయిట్ చేస్తున్న మూమెంట్ కోసం కేసీఆర్ రావాలనే డిమాండ్ ఉన్నప్పటికీ కూడా ప్రజల నాడి ఇంకా బీఆర్ఎస్ కు అనుకూలంగా మారలేదనేది ఆ పార్టీ నాయకులు ఇవాళ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటీవల మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా దాదాపు ఇదే మాటనే చెప్పుకొచ్చారు. మాకు ఇంకా సమయం ఉంది అని ఆయన వ్యాఖ్యానం చేశారు. సో ఇప్పుడు జిల్లాల స్థాయిలో కూడా ఇదే వినిపిస్తోంది బీఆర్ఎస్ నోట. కాంగ్రెస్ సర్కార్ ఏమీ చేయడం లేదని, రైతు బంధు తాము ఎంతో మందికి ఇచ్చామని, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందని కేసీఆర్ పదే పదే చెప్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి రైతులకు చాలానే చేశామని కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే 50,000 మంది ఉద్యోగాలు ఇవ్వడం, పోలీస్ రిక్రూట్మెంట్, ఉచిత బస్సు, ఇంద్రమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ దూకుడుగానే పనిచేస్తుంది ప్రభుత్వ హామీల విషయం. సో దీనిపై సాధారణ ప్రజల్లో పెద్దగా నెగిటివ్ లేదు, పాజిటివ్ టాకే వినిపిస్తుంది ఇప్పటికైతే. అయితే సాధారణంగా ఏ ప్రభుత్వానికైనా ఉండే చిన్న చిన్న లోపాలే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఇవాళ ఎదురవుతున్నాయి. ప్రధానంగా అవినీతి పెరుగుతున్నటువంటి దరిమిలా దీన్ని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉందని మెజారిటీ ప్రజలు కోరుతున్నారు. చిన్న చిన్న పనులకు కూడా వేలలో లంచాలు తీసుకునే సంస్కృతి మరింత పెరిగిపోయిందని మాత్రం స్పష్టంగా కొంతమంది జనాలు చెప్తున్నటువంటి మాట. సో ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో సచివాలయంలోనే కొంత లంచాలకు మరిగినటువంటి అధికారులు చేతులు తడపందే పనులు చేయడం లేదనే విమర్శ కూడా ఇవాళ చాలా రాష్ట్రాల లాగానే తెలంగాణలో కూడా వినిపిస్తుంది. ఇక హైడ్రా దూకుడు మొదట్లోనే కొంత బాగానే ఉన్నా, గతంలో హైడ్రా పైన అనేక విమర్శలు వచ్చినా ఇప్పుడు మాత్రం హైదరాబాదీలందరూ హైడ్రా కావాలనే కోరుతున్నారు. చాలా వరకు ఇవాళ అపరిష్కృత సమస్యలన్నీ, పార్క్ కబ్జాలు, ఇట్లాంటివన్నింటినీ కూడా సాల్వ్ చేస్తూ హైడ్రా కొంత ప్రజల్లో చర్యని ముద్ర వేసుకుంటుంది. త్వరలోనే హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా రాబోతుంది. సో వాస్తవానికి కూడా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఉదాసీనత ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రజలకు కొంత ఎంత చేసినా చెప్పుకోకపోవడంతో చేరువ కాలేకపోవడం వంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఈ పరిణామాలను గమనించి కేసీఆర్ తాను ప్రజలకు వస్తున్నానని చెప్తున్నారు. కానీ ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ ఆశించినటువంటి వ్యతిరేకత అయితే మాత్రం ప్రజల్లో లేదు అనేది తెలుస్తోంది. కేసీఆర్ కు అనుకూలంగా ఉన్నటువంటి పవనాలు కానీ కనిపించడం లేదు. అయితే అయినప్పటికీ కేసీఆర్ వ్యూహం వేరేగా కనిపిస్తుంది. త్వరలోనే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి తెలంగాణలో. వీటిలో ఎదురుగైన విజయం దక్కించుకునేందుకే కేసీఆర్ వ్యూహాత్మకంగా ప్రజల మధ్యకు వస్తున్నారని కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సహజంగా కొంత స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ప్రభుత్వ అధికార పార్టీ వైపు కొంత ప్రజలు మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. దీనిని అడ్డుకొని బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలనేది కేసీఆర్ లక్ష్యం. దీనికోసమైన ప్రకటనలు చేస్తున్నారనేది బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు పార్టీలో నేతలను కట్టడి చేస్తున్న ఐక్యత కనిపించకపోవడం బీఆర్ఎస్ ను కుదిపేస్తున్నటువంటి అతి పెద్ద అంశం. వాస్తవానికి బీఆర్ఎస్ ఇవాళ తలనొప్పిగా మారుతుంది కేసీఆర్. కానీ ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ కానీ బీజేపీ పైన కూడా విమర్శలు చేసే కాలం అయిపోయింది. పెద్దగా ఆ పార్టీని విమర్శించడం లేదు. బీజేపీ పట్ల మౌనంగా ఉంటున్నారు. ఏ సందర్భం దొరికినప్పుడల్లా నేరుగా కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తోంది స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీని. కానీ కేటీఆర్ అయితే మాత్రం వరుసగా ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులతో సమావేశాలు అవుతున్నారు, పరిచయాలు పెంచుకునేందుకు కొంత ప్రాధాన్యత ఇస్తారు. కానీ కేసీఆర్ అయితే మాత్రం పార్టీ కార్యకర్తల సమావేశంలో కానీ, ఇప్పుడు విశ్వసాయ సమావేశంలో కానీ ఎక్కడ కూడా ఒక్క మాట కూడా బీజేపీ పైన అనడం లేదు, పడనీయడం లేదు కూడా. సో ఇప్పుడు బీజేపీ ఒక రకంగా ఇప్పుడు బీఆర్ఎస్ కు డేంజర్ గా మారింది. అంటే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ బీజేపీకి వెళ్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే విషయం జరిగిందని స్పష్టమైంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదే చెప్తున్నారు. అలాంటప్పుడు బీజేపీ విషయంలో సాఫ్ట్ గా ఉంటే ఇంకా సమస్యలు ఎదురవుతాయని కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ఉన్నటువంటి టాక్. కానీ కేసీఆర్ మాత్రం బీజేపీతో రొల్లు పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి కూడా బీజేపీకి పరోక్ష మద్దతు ఇచ్చేందుకే అన్న అభిప్రాయం కూడా కలిగేలాగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో కొంత బీఆర్ఎస్ కదలికలు కనిపిస్తుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఇలా చేయడం ఆశ్చర్యంగా మారుతుందనే అంశం కొంత రాజకీయాలు షేక్ చేస్తుంది. కేసీఆర్ ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఆయన రాజకీయ వ్యూహాల విషయంలో మాత్రం ఎవరు తక్కువ అంతా వేయలేరు. గతంలో బీజేపీతో యుద్ధమే ప్రకటించినటువంటి కేసీఆర్ తర్వాత బీజేపీతో సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకున్నారు. కవితను అరెస్ట్ చేసిన పల్లెత్తు మాట అనలేదు. ఇక పార్టీని కాపాడుకోవాలంటే బీజేపీ జోలికి వెళ్ళకూడదనే పాలసీని ఆయన ఇప్పుడు పాటిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయంలోనే టీడీపీ, వైసీపీ వంటి ప్రాంతీయ పార్టీలను ఆదర్శంగా తీసుకున్నారేమో తెలియదు, కానీ తన పార్టీ ఓటు
దానికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకులు క్రమంగా మింగేస్తున్నటువంటి బీజేపీని ఆయన పట్టించుకోవట్లేదని కూడా కొంత టాక్ వినిపిస్తుంది. ఏపీ లాంటి ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి వేరు. అక్కడ బీజేపీ సొంతంగా ఎదిగే పరిస్థితి లేదు. అక్కడ ప్రాంతీయ పార్టీలు బీజేపీ జోలికి వెళ్లకుండా తమను ఆ పార్టీ టార్గెట్ చేయకుండా చూసుకుంటున్నాయి. కానీ తెలంగాణలో పరిస్థితి వేరు. బీజేపీ చాలా వేగంగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సో ఇలాంటి సమయంలో ఆ పార్టీని చూసి చూడనట్లుగా ఉండటం మంచి రాజకీయ వ్యూహమైన అన్నది కాలమని నిర్ణయించారు. కానీ వాస్తవానికి ఇవాళ కేసీఆర్ బీజేపీకి భయపడి ఆయన సైలెంట్ గా ఉన్నారనేది కూడా కొంత రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి టాక్. మొత్తం మీద బీజేపీ ఓవైపు బీఆర్ఎస్ ని కబలిస్తుంటే బీఆర్ఎస్ మాత్రం కొంత గేమ్ చూసినట్టుగా చూస్తోంది, సైలెంట్ గేమ్ ఆడుతోంది. కానీ వాస్తవానికి ఇద్దరు కలిసే గేమ్ ఆడుతున్నారనేది ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒకప్పుడు యుద్ధం ప్రకటించినటువంటి కేసీఆర్ ఇప్పుడు సైలెంట్ గా ఎందుకు మారడం, మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్.